Learn discipline from the tortoise. It moves quite slow and consistent. Tortoise doesn't need speed to succeed, just keeps moving every day. మనం తాబేలు నుండి క్రమశిక్షణని నేర్చుకోవచ్చు. తాబేలు ఎప్పుడు నిశ్శబ్దంగా స్లోగా ప్రయాణిస్తున్నా సరే అది ఎక్కడా ఆగకుండా నిరంతరం తన పయనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. నిజమైన విజయానికి వేగం అనేది అవసరం లేదు, కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. కన్సిస్టెన్సీ అంటే నిరంతర ప్రయత్నం. వెర్బ్ ఫార్మ్స్ V1, V2, V3. V1 means present tense, V2 means past tense, V3 means perfect tense or past participle. Speak, spoke, spoken. Take, took, taken. Give, gave, given. See, saw, seen. Speak, మాట్లాడటం. స్పోక్, మాట్లాడాడు. స్పోకెన్, ఇప్పుడే మాట్లాడాడు. టేక్, తీసుకోవడం. టుక్, తీసుకున్నాడు. టేకెన్, ఇప్పుడే తీసుకున్నాడు. గివ్, ఇవ్వడం. గేవ్, ఇచ్చాడు. గివెన్, ఇప్పుడే ఇచ్చాడు. సీ, చూడటం. సా, చూశాడు. సీన్, ఇప్పుడే చూశాడు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. The structure of simple future tense is subject plus will plus verb 1 plus object. For example, I will speak English tomorrow. I will speak English tomorrow. I will learn from tortoise. I will learn from tortoise. They will play kabaddi tomorrow. They will play kabaddi tomorrow. She will cook biryani. She will cook biryani. I will speak English from tomorrow అంటే నేను రేపటి నుండి ఇంగ్లీష్ మాట్లాడతాను. I will learn from tortoise. నేను తాబేలు నుండి నేర్చుకుంటాను. They will play kabaddi. వారు కబడ్డీ రేపు ఆడుతారు. She will cook biryani. ఆమె బిర్యానీ వండుతాది లేదా వండబోతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా జరగలేదు యాక్షన్స్. ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో జరుగుతాయి కాబట్టి ఇదేంటి మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్.